కూర్చున్నారుగా, నేను కూడా అంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్ష అభిమానులకి, పర్టికులర్గా అక్కినేని అభిమానులకి, మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము. ఎంత కష్టపడినా ఫైనల్గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము. ఎందుకంటే రీజన్ ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను. ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా, మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా, చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు. అంత బాగా తీశారు ఆ సినిమా. ఆయన గురించి చెప్పాలి. తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో. మనం సరే, మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు ఆగాలి కదా. ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు. మనకి ఎంత ఉత్సాహం తెప్పించగా నటించారో, ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు. సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాలో తీసుకొస్తారని సినిమా చూసిన నేను చెప్తాను. దట్ ఇస్ అవర్ చేతి. కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది. అందువల్ల మీరు తన మాటగా మీరు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను. అందరిది చెప్పిన ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు. అసలు ఈ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్స్ కానీ ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు. సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ ఫర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ద ఫిలిం. వైజాగ్ ప్రేక్షకులకి అందరికీ, ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ నేను చెప్పేది, ఇక్కడ ఈ ప్రాంతం కథ, ఇది జరిగిన కథ. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊరిలో జరిగిన కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము. తప్పక 7వ తారీఖున సినిమాలో చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను చేస్తాను. కోసం స్పీచ్ కి బియాండ్ సంథింగ్ చేద్దామా సార్? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అందుకే ఎక్స్క్లూజివ్ గా ట్రైలర్ తీసుకొచ్చి చూపించాను. స్పీచ్ అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? ఎందుకంటే ఈ తండేల్ ప్రయాణం
స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్లోనే మొదలైంది. మేము వైజాగ్లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ ఉన్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తినే తిండి ఏంటి అన్నీ కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలార్పేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి యాటను చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండేల్ రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది. సో ఇక్కడికి వచ్చుండకపోతే ఈ తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికీ, కార్తిక్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ యూ బ్రాట్ అస్. అలాగే భాను గారు, సత్య గారు థ్యాంక్ యూ. అండ్ మన పుష్ప కా బాప్ అరవింద్ గారు, నిజంగా లాస్ట్ 1.5 year నా లైఫ్లో నిజమైన తండేలు ఆయనే. చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా, ఆయన ఇన్పుట్స్ ఏదైనా ఆయన గైడెన్స్ నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐ విల్ బీ ఇండెబ్టెడ్ టు అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను, ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్లో టాక్ ఏంటనేది కనుక్కుంటా. ఎందుకంటే వైజాగ్లో సినిమా ఆడుకుంటే ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో బ్రదర్స్, ఒక చిన్న రిక్వెస్ట్, తండేల్ సినిమాకి వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి, లేకపోతే ప్లీజ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు. నేను ఆ డైలాగే పట్టుకున్నా, దద్దా గుర్తెక్కో ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే. February 7వ తారీఖు రాజులమ్మ జాతర. నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు, వస్తున్నాం కొడుతున్నాం అని. తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుళ్ళ కొట్టేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ. కాదు, బుజ్జి తల్లి ఇక్కడికి రాలేకపోయింది కాబట్టి వచ్చేస్తున్నా కదే కదా నవ్వే బుజ్జితల్లి. సో మచ్ నాగచైతన్య గారు. ఐ థింక్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక కొత్త లైఫ్ స్టైల్ ని ఆల్ టుగెదర్ గా మీరు అడాప్ట్ చేసుకుని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ చాంబర్ బస్ కూడా ఉండేసారు ఆయన సెట్ లో. సో ఓవరాల్ గా తండేల్ రాజు క్యారెక్టర్ చేయడం ద్వారా మీ టేక్ అవే ఏంటి ఫ్రమ్ తండేల్, ఫ్రమ్ దిస్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్? ప్రపంచం ఎంతో నేర్చుకున్నాను. మేము సిటీలో ఉండి ఎంతో కంఫర్ట్స్తో పెరిగాం. బట్ దాంతో వెళ్ళి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ సో గుడ్. ఎంతో ఇన్స్పైర్ అయ్యాను కూడా. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్. అండ్ మీరు ఇందాక అన్నట్టు మన తండేల్ యాక్చువల్ తండేల్ అల్లు అరవింద్ గారు, బట్ మీరు సినిమాలో తండేల్ కాబట్టి మీరు అరవింద్ గారు, చందుమోహన్ గారు నడి మధ్యలో సముద్రంలో చిక్కుకుపోయారు. అప్పుడు తండేల్ గా మీ ఉపాయాలు ఎలా ఉంటాయో మాకు తెలుసుకోవాలని, ఎలా బయటికి తీసుకొస్తారు అని. అరవింద్ గారే ఎన్నో సిచ్యువేషన్స్ నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. సో ఆయన్నే అడిగితే బెటర్. ఆ వారం కూడా ఆయన పైన వేసేద్దామా? అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, నాగచైతన్య గారు. థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ప్రొడక్షన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అక్కినేని ఫ్యాన్స్ ఇక్కడ విశాఖపట్నం అక్కినేని అభిమానుల సంఘం కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. Feb 7th థియేటర్స్ లో ఈ చిత్రాన్ని మనందరికీ అందించడానికి చాలా చాలా కష్టపడుతూ దాని మీద డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ చందుమోహన్ గారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ. అండ్ ఇప్పుడైతే మనం ట్రైలర్ లాంచ్ కి రెడీ అయిపోదాము. ఎందుకంటే మన తండేల్ రాజు, బుజ్జి తల్లి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు ఏర్పడింది, ఆ పేట్రియాటిజం ఎలా రాబోతోంది, వాళ్ళిద్దరూ ఎలా కలుసుకోబోతున్నారు
చేస్తున్నారు. ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు ఆల్రెడీ హార్ట్ని టచ్ చేసి ఉన్నాయి.